గణేశం గణాధిపత్యం అపర్ణాసుత అప్రమేయం వక్రతుండం ఏకదంతం ప్రణమామి విఘ్నేశ్వరం. సంప్రదాయంలో ఎక్కడికి వెళ్ళినా ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది ఒక అలవాటు. అప్రదక్షిణంగా కూర్చోకూడదు. అప్రదక్షిణంగా కూర్చుంటే అగౌరవపరచవలసినది అని గుర్తు. ప్రదక్షిణం చేస్తే గౌరవించవలసినది అని గుర్తు. ఏదైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెడతారు తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి విఘ్నయంత్రాన్ని ఆ భండాసురుడి యొక్క పనుపున విశుక్రుడొచ్చి స్థాపిస్తే ఆ భూమి లోపల ఉండిపోయినటువంటి యంత్రంలోంచి వచ్చినటువంటి ఆ తరంగముల ప్రభావం అమ్మవారి యొక్క సైన్యం అంతటి మీద ప్రసరించింది. అది వాళ్ళ మనసుల మీద ఎంత ప్రభావం చూపించిందంటే వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఎదురు తిరిగారు. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, అసలు మనం ఎందుకు ఈవిడ మాట వినాలి? ఈవిడికి భండాసురుడితో కోపం ఉంటే భండాసురుడు ఆవిడ యుద్ధం చేసుకోవాలి. ఈవిడి కోసం ఇన్ని కోట్ల మంది మనం ఎందుకు యుద్ధం చేయాలి? వచ్చి మనందరికీ యుద్ధం చేయవలసిన అవసరం ఏమిటి? ఈ కోటలో ఉండమంటే మనం ఉండడం ఏమిటి? కాబట్టి మనం ఉండక్కర్లేదనుకున్నారు. వాళ్ళ మనసులు వ్యతిరేకం అవగానే జృంభణాస్త్ర ప్రయోగం జరిగితే వాళ్ళందరూ ఆవలించి పడుకుని నిద్రపోయారు. ఇన్ని కోట్ల సైన్యం నిద్రపోతోంది అమ్మవారిది. ఇప్పటికీ కాంచీపురంలో మీరు చూడొచ్చు. కాంచీపురంలో ప్రదక్షిణంగా వెడుతుంటే అయ్య బాబోయ్, భండాసుర యుద్ధంలో జరిగినటువంటి విచిత్రాలలో పడుకున్న విష్ణువు, నిలబడిన విష్ణువు, కూర్చున్న విష్ణువు, ఆ శివగణాలతో కూడా ఒకప్పుడు యుద్ధం చేయవలసి వచ్చింది మాయలు ప్రయోగిస్తే. ఆ దోషం చేసినందుకు మళ్ళీ పాపం పోగొట్టుకోవడానికి విష్ణువు అక్కడ ఉన్నటువంటి సరోవరంలో స్నానం చేశారు. మీరు కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణంగా వెడితే ఇప్పటికీ 3 అంతస్తుల్లో కనపడుతుంది పడుకున్న విష్ణువు, నిలబడిన విష్ణువు, కూర్చున్న విష్ణువు. కాబట్టి అక్కడే జరిగింది భండాసుర వధ అంటారు. అందుకే కామాక్షి దేవస్థానంలో ఎక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. నేల మీద పడి ఒక్క ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి మాత్రం నేల మీద పడి నమస్కారం చేస్తారు. ఎందుకంటే భండాసురుడి శరీరాన్ని అక్కడే పెట్టి ధ్వజస్తంభం పెట్టారు అంటారు. కాబట్టి భండాసురుని పనుపున ప్రయోగింపబడినటువంటి జృంభణాస్త్రము వలన లలితాదేవి యొక్క సైన్యమంతా ఆవలించి అలసట పొంది నిద్రపోయారు. నిద్రపోతే అమ్మవారు చూసింది. అమ్మవారి శక్తే ఎవరిలోకైనా ప్రవేశిస్తే అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు ఆ పని చేయగలుగుతారు. ఆవిడ దాన్ని విరిచేయలేక కాదు, విఘ్నేశ్వరుడి గొప్పతనం ఏమిటో ఆవిడ లోకానికి అనుకుని ఒక్కసారి మహాకామేశ్వరుడి వంక చూసింది. పక్కనే ఉన్నాడు భర్త. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆయన వంక చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. ఆయన వంక చూసి ఆమె చిరునవ్వు నవ్వితే ఆయన ఆమె వంక చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వాడు. ఇద్దరి చిరునవ్వులు కలుసుకున్నాయి. ఇద్దరి చిరునవ్వులు కలుసుకుంటే అందులోంచి ఆవిర్భవించాడు ఆయన మహాగణపతి స్వరూపం. అది వినాయకుడు అనేక పర్యాయాలు అనేక ప్రయోజనాలకి అవతారములు స్వీకరించాడు అని మహాగణపతి స్వరూపంలో పైకొచ్చాడు. వచ్చినవాడు చూసావా అమ్మా, నీకు కూడా ఇబ్బంది వస్తే నేనే రావాలనలేదు. గభాలన అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేసి లేచి నిలబడ్డాడమ్మా. కింకరుణ్ణి ఏం ఆజ్ఞాపిస్తావు? ఆజ్ఞాపించమ్మా అన్నాడు. నాయన ఏమీ లేదురా, లోపల ఆ భండాసురుడి సైన్యం తీసుకొచ్చి అదిగో మహాగణేశ యంత్రాన్ని పెట్టారు. ఆ యంత్రం యొక్క తరంగముల వలన నా సైన్యం అంతా నిద్రపోతోంది, వెళ్ళి ఆ యంత్రాన్ని పాడు చెయ్యింది అమ్మవారు. వెంటనే ఆయన గబగబా వచ్చి ఆ తొండంతో యంత్రాన్ని పైకి తీసి తన యొక్క దంతముల చేత, అది తనకి సంబంధించిన బీజాక్షరాలతోనే ఉన్న యంత్రం కాబట్టి విఘ్నం వచ్చింది. అవతల విఘ్నం వచ్చి వాళ్ళు నిద్రపోయారంటే యుద్ధం చేయవలసిన వాళ్ళు యుద్ధం మానేశారు. అమ్మవారికే విఘ్నం వచ్చింది ఒకనాడు. వస్తే తన దంతముల చేత ఆ యంత్రాన్ని పొడిచి ముక్కలు చేశాడు. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ఆ యంత్రం ఎప్పుడైతే బదలైపోయిందో, ముక్కలైపోయిందో, వెంటనే సైన్యమంతా ఒక్క ఉదుటున పైకి లేచారు. అరే రే రే రే, ఎంత పొరపాటు ఆలోచన వచ్చిందిరా మనకి! ఇదేమి దుర్మార్గపుట ఆలోచన! అమ్మవారికి వ్యతిరేకంగా ఆలోచించడం ఏమిటి? ఈ ఆవలించడం ఏమిటి? ఈ నిద్రపోవడం ఏమిటి? అసలు అర్థం ఉందా మనం చేసిన పనికి? ఇంకెప్పుడు ఇలా చేయకూడదని వాళ్ళు మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు ఆవిడ, అమ్మా విఘ్నయంత్రాన్ని పాడు చేసేశానమ్మా, నీ సైన్యం అంతా లేచి నిలబడిందన్నాడు. అలా అనేటప్పటికీ మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. అమ్మవారు ఎంతో సంతోషాన్ని పొందింది కొడుకుని చూసి. అబ్బా నా కొడుకని.
అసలు అమ్మవారికిట అత్యంత సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే వినాయకుడిని చూస్తేనే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అగము అంటే కొండ, కొండ యొక్క కూతురు కాబట్టి జ, అగజ పార్వతీదేవి. ఆనన అంటే ముఖం, పద్మ ఆమె యొక్క ముఖమనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాడు వినాయకుడు. వినాయకుడు కనపడేటప్పటికి ఆవిడ పొంగిపోతుందట, అబ్బా నా కొడుకు ఎంత ప్రయోజకుడో అంటుందిట. ఏమిటి ఆయన ప్రయోజకత్వం? విఘ్నేశ్వర వైభవాన్ని, రాక్షస సంహారాన్ని, భక్తులను అనుగ్రహించడాన్ని పక్కన పెట్టండి. అసలు విఘ్నేశ్వరుడు అంటే అమ్మవారికి అంత ఇష్టం ఎందుకో తెలుసా? ఆయన హేరంబుడు కనుక. హేరంబుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తండ్రిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడు. తండ్రికి ఎప్పుడూ ఆనందకారకుడవుతాడు కీర్తివంతుడైతే. 10 మంది ఆయన పేరు చెప్పేటప్పటికే అబ్బా ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప కొడుకుని కన్నారండి, మీరు అదృష్టవంతులండి అన్నారనుకోండి, పొంగిపోతాడు ఆ కొడుకుని చూసుకొని. పద్మపురాణంలో ఒక విశేషమైనటువంటి మాట చెప్తారు. రాముడి కీర్తిని చూసుకుని శరీరం విడిచిపెట్టేసి స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దశరథుడు పొంగిపోతుండేవాట. కాకాసురుడు వచ్చినప్పుడు దర్భ ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి అన్ని చోట్లకి తిరిగాడు, ఎవరూ రక్షించమన్నారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుడి కొడుకే కాకాసురుడు. వెళ్ళి నాన్నగారు నన్ను ఎవరూ రక్షించనంటున్నారు, మీరే కదా పంపించారు, మీరు రక్షించరా అన్నాడు. రాముడు అస్త్రం వేస్తే నేను రక్షించలేనురా అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడితో పాచికలాడుకుంటున్నారు దశరథుడు. దశరథుడు అన్నాడు, ఒరే అబ్బాయి, మా అబ్బాయి సంగతి నాకు ఒకటి తెలుసు. మా అబ్బాయి అస్త్రం వేస్తే ఎవరూ తప్పించలేరు, మా అబ్బాయే తప్ప. మా అబ్బాయికి ఓ వ్రతం ఉంది, వాడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తే రక్షిస్తాడు, వెళ్ళి పడిపో, నోటితో మాట కూడా అక్కర్లేదన్నాడు. అందుకే రామాయణంలో శ్లోకంలో ఒక గాంభీర్యమైన విషయం ఉంది. స రామాయ నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ అన్నారు మహర్షి. ఆఖరణ రక్షించినప్పుడు రాముడికి నమస్కరించి దశరథుడికి కూడా నమస్కరించింది ఆ కాకి అన్నారు. రాముడు రక్షిస్తే దశరథుడికి ఎందుకు అంటే అసలు తారకం చెప్పినవాడు స్వర్గలోకంలో, దశరథుడు చెప్పాడు వెళ్ళి పడిపోతే రక్షిస్తాడు రా అని. కాబట్టి కొడుకు యొక్క వైభవాన్ని చూసి తండ్రి శరీరం పడిపోయాక కూడా సంతోషిస్తాడు, ఇంత కీర్తివంతుడిని కన్నాను నేనని. తల్లి ఎప్పుడు సంతోషిస్తుంది? కొడుకుని కని సంతోషిస్తుంది. ఎందుకంటే మా ఆయన పుత్ర సంతానాన్ని పొంది పితృరుణాన్ని పోగొట్టుకోవడానికి నన్ను ధర్మపత్నిగా స్వీకరించారు. అమ్మయ్య, నన్ను ధర్మపత్నిగా స్వీకరించినందుకు ఆయనకి కుమారుణ్ణి చేతిలో పెట్టానని పొంగిపోతుంది కొడుకుని చూసుకోగానే. అందుకని నందనం, ఆనందకారకుడు. పెద్దవాడయ్యాక ఎప్పుడు ఆనందం? ఆ కడుపున పుట్టినటువంటి పిల్లవాడు ఎప్పుడూ తండ్రి దగ్గరుండి తండ్రి యొక్క యోగక్షేమాలు చూస్తూ తండ్రి పట్ల భక్తి గౌరవాలతో ప్రవర్తిస్తుంటే, ఇంత మంచి కొడుకుని కన్నాను, మా ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూస్తాడో, తండ్రి అంటే వాడికి ఎంత ప్రేమో అని మురిసిపోతుంది అమ్మ. ఆ విఘ్నేశ్వరుడికి హేరంబుడని పేరు. సుబ్రహ్మణ్యుడికి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంటాడు దూరంగా, కొండకి కూర్చుంటూ ఉంటాడు. తీసుకొచ్చారు, అలా స్కందపురాణంలోనే ఉంది. శ్రీశైలం కొండ మీదకి అలాగే వెళ్ళాడు ఒకసారి. విఘ్నేశ్వరుడు అలా వెళ్ళాడు, ఎప్పుడూ నాన్నగారి దగ్గరే ఉంటాడు. ఎప్పుడూ నాన్నగారి దగ్గర ఉండి నాన్నగారినే చూరగొంటూ ఉంటాడు. మీకు అసలు పౌరాణికమైనటువంటి చిత్రాలు చూస్తే మీకు విశేషం కనపడుతుంది. అసలు పరమేశ్వరుడి యొక్క తొడ మీద ఎవరు కూర్చుంటారంటే సుబ్రహ్మణ్యుడు కూర్చుంటూ ఉంటాడు, అమ్మవారి తొడ మీద విఘ్నేశ్వరుడు కూర్చుంటూ ఉంటాడు. ఎందుకని అంటే ఆవిడికి అంత ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే నా భర్త పట్ల ఇంత ప్రేమ వీడికి, నాన్నగారిని కంటిని రెప్ప చూసుకున్నట్టు చూసుకుంటాడని. అందుకని విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ పొంగిపోతుందిట. విఘ్నేశ్వరుడు పొంగిపోయాడు అనుకోండి, ఒరే నీ పొంగుకి కారణమైన వాడికి నేను అన్నీ ఇచ్చేస్తున్నాను రా అంట. కాబట్టి ఇప్పుడు జననీ సర్వమంగళ, అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి ఆయనకి తల్లిగా ఉంది. ఇప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క పాదముల మీద ఓ గరిక తీసుకెళ్ళి పెట్టారనుకోండి, అంతే పరవశించిపోతుంది ఆవిడ. అబ్బబ్బబ్బబ్బబ్బా మా ఆయన్ని పొగిడారు రా అంటుంది, మా అబ్బాయిని పొగిడారు ఎవరో అంటుంది. అది అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా సులువైనటువంటి మార్గం కాదు. అసలు చిత్రమైనటువంటి లక్షణం ఎక్కడుందంటే, అమ్మ ఏ పనులు చేస్తూ ఉంటుందో విఘ్నేశ్వరుడు అవే పనులు చేస్తూ ఉంటాడు చాలా మటుకు. ఆ తత్వాన్ని పసిగట్టడం, ఆ తత్వాన్ని అందుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు.